చెప్పినట్లుగా. ఓం శాంతి. ఓం శాంతి అన్నా. అన్నా, ఈరోజు బాబాయ్ ఏం చెప్పారన్నా? రే చింటూ, బాబాయ్ రోజు ఏం చెప్తున్నారంటే, మధురమైన పిల్లలారా, ఈ శరీరం రావణుని ఆస్తి. దీనిని రావణునికిచ్చి అశరీరుడుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. అందువలన దీనిపై మమకారాన్ని తొలగించి వేయండి అని బాబా చెప్తున్నారా చింటూ. అన్నా, మొత్తం సృష్టి అంతటికి సుఖశాంతులనిచ్చే విధి ఏది అంటే అమృత వేళలో లేచి అశరీరుడుగా అయ్యి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఇది విశ్వానికి శాంతిని దానం చేసే విధి అయింది. స్వదర్శన చక్రాన్ని తిప్పడం సుఖాన్ని దానమిచ్చే విధి అయింది. జ్ఞాన యోగాల ద్వారానే మనము సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతాము. సృష్టి కూడా కొత్తదిగా అవుతుంది. చింటూ, ఈ రోజుటి పాట ఏంటంటే, నన్ను మీ శరణులోకి తీసుకో ఓ రామా. భక్తులు భక్తి మార్గంలో ఓ రామ మీ శరణులోకి తీసుకో ఓ రామా అని పాడతారు. ఇంగ్లీష్లో అసైలం అని అంటారు, అంటే ఆశ్రమం. హిందీలో శరణాగతి అను పదాన్ని వాడతారు. రావణుని రాజ్యమైనందున భక్తులు ఈ పాట పాడతారు. రావణున్నేమో కాల్చడం కూడా కాలుస్తారు. దాని వలన ఇది రావణ రాజ్యము అని రుజువవుతుంది. దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. రావణుని వినాశనం చేసేందుకు దసరా పండుగ చేస్తారు. ఇది కూడా ఒక గుర్తే. ఇప్పుడిది సంగమయుగము. ఈ సంగమయుగంలోని రాముని శరణులోకి వెళ్ళి ఉంటారు. రావణుని వినాశనం చేసి ఉంటారు. గతంలో ఎవరైతే ఉండి వెళ్ళిపోయారో వారి కథలని నాటకంగా తయారు చేస్తారు అని బాబా అర్థం చేస్తున్నారా చింటూ. అన్నా, డ్రామా చక్రము పూర్తి అవుతుందనగా 84 జన్మలు పూర్తి చక్రంలో తిరిగే తీరాలి కదా. అందుకే దైవీ వర్ణంలో ఇంత సమయం, క్షత్రియ వర్ణంలో ఇంత సమయం అని చూపిస్తారు. ఇంతకు ముందు ఇది కొంచెం కూడా తెలియదు. శాస్త్రాలలో కూడా ఎక్కడా ఈ వర్ణాలలో తిరగాలని వినలేదు కూడా. 84 జన్మలు ఎవరు తీసుకుంటారో మనకు తెలుసు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు కదా. ఈ మాట నిరూపించి తెలపాలంట. మొట్టమొదట భారతదేశంలో దేవీ దేవతలే ఉండేవారు. భారతదేశం బంగారు యుగంగా ఉండేది. అప్పుడు ఏ ఇతర ధర్మము లేదు. మళ్ళీ చక్రము తిరగాల్సిందే, మనుషులు పునర్జన్మ తీసుకోవాల్సిందే అని బాబా ఈరోజు తెలియజేశారన్నా. చింటూ, తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకే వచ్చాను. బాబా ఎంతో సులభం చేసి అర్థం చేస్తూ ఉన్నారు, కానీ ధారణ కూడా చెయ్యాలి అని చెప్తూ ఉన్నారా. అప్పుడే వెళ్ళి ఇతరులకు అర్థం చేయించాలి. మేము విని ఇతరులకు వినిపిస్తామని మీరు గ్యారెంటీ ఇస్తారు. ఎవరైతే ఈ అభ్యాసంలో ఉంటారో వారే వినిపించగలరు. మనము ఈ ప్రపంచాన్ని పవిత్రంగా చేయాలని మీకు తెలుసు. యోగంలో ఉంటూ సుఖశాంతులను దానమివ్వాలి. అందువలన బాబా అంటున్నారు, రాత్రులు లేచి యోగంలో కూర్చోండి, సృష్టికి దానం ఇవ్వండి. ఉదయమే లేచి అశరీరులై కూర్చోండి. అప్పుడు మీరు భారతదేశానికే కాక మొత్తం సృష్టి అంతటికి యోగం ద్వారా శాంతిని దానమిస్తారు. సృష్టి చక్ర జ్ఞానాన్ని స్మృతి చేసినందున మీరు సుఖాన్ని దానమిస్తారు. ధనము ద్వారా సుఖము లభిస్తుంది. కనుక ఉదయమే లేచి స్మృతిలో కూర్చోండి. బాబా, ఇప్పుడిక మేము మీ వద్దకు రానే వస్తాము. ఇప్పుడు మా 84 జన్మలు పూర్తి అయ్యాయి. కావున ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేసి సుఖశాంతులను దానం ఇవ్వవలసి ఉంటుంది. జ్ఞానము యోగాల ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి. మనం ఎప్పుడు సదా ఆరోగ్యవంతులుగా అవుతామో అప్పుడు సృష్టి అంతా కొత్తదిగా అవుతుంది. సత్యత్రేతాయుగాలలో ఆరోగ్యము ఐశ్వర్యము రెండు ఉంటాయి. కలియుగంలో అనారోగ్యము పేదరికము ఉన్నాయి.
ఇప్పుడు మనము ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతూ ఉన్నాంరా. అన్న, తండ్రి పునర్జన్మల్లోకైతే ఎప్పుడు రారు కదా. మనుషులైతే పునర్జన్మ తీసుకుంటారు. పండితులు జనన మరణ రహితులుగా ఉన్నవారిని మరిచి 84 జన్మలు పూర్తిగా తీసుకునే వారి పేరును గీతలో వేశారు. వాస్తవానికి పరంపిత పరమాత్మయే జ్ఞాన సాగరులు, పవిత్రత సాగరులు. వారికి పతిత పావనులనే గాయనం కూడా ఉంది కదన్నా. వారి పిల్లలకు వరదానమునిస్తారు. వారికి బదులు కృష్ణుని పేరు వేసేశారు. మొట్టమొదట శివ జయంతి, తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. శివబాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వస్తారు. కావున మొదట తండ్రి జన్మ తర్వాత కొడుకు జన్మ, తండ్రి జన్మ తర్వాతనే కృష్ణుడనే పుత్రుడు వచ్చాడు. అతను కూడా ఒక్కడే ఉండడు. దైవీ సంప్రదాయం అని అంటారు కదా. ఎంత తప్పు చేసేశారన్నా. ఏ ఒక్కరైనా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వారి జిజ్ఞాసులందరూ వచ్చేస్తారు. అందరి ముఖాలు పాలిపోతాయని బాబా చెప్తున్నారు. ఇది ఎంత పెద్ద తప్పు. అందుకే తండ్రి రావాల్సి వస్తుంది. రే చింటూ, బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, దేహ సహితం పాత ప్రపంచ సంబంధాలు మొదలైనవన్నీ మరిచి స్వయాన్ని దేహీగా భావించాలి. బుద్ధి ద్వారా నూతన ఇంటిని ఆహ్వానించాలి. అమృత వేళనే లేసి ప్రపంచమంతటికి సుఖశాంతులను దానం చేయాలి. అన్న, బాబా ఈరోజు ఏం వడ్డానం ఇచ్చారో తెలుసా? ఆకారి మరియు నిరాకారి స్థితిని అభ్యాసం చేయడం ద్వారా అలజడిలో కూడా అచలంగా ఉండి బాప్ సమాన్ భవ అనే వరదానాన్ని ఇచ్చారు. ఎలాగైతే సాకారంలో ఉండడం సహజంగా అయ్యిందో అలాగే నేను ఆకారి ఫరిస్తాను మరియు నిరాకార శ్రేష్టమైన ఆత్మను. ఈ రెండు స్మృతులు న్యాచురల్ గా ఉండాలంట. ఎందుకంటే శివ్ బాబా నిరాకారుడు, బ్రహ్మ బాబా ఆకారి శరీరంతో ఉన్నాడు. ఇరువురిపై ప్రేమ ఉంటే వారి సమానంగా అవ్వాలంట. సాకారంలో ఉంటూ ఇప్పుడిప్పుడే ఆకారి, ఇప్పుడిప్పుడే నిరాకారిని అని అభ్యాసం చేయాలంటన్నా. ఈ అభ్యాసమే అలజడి ఆందోళనలో అచలంగా స్థిరంగా చేస్తుందంట. చింటూ, దివ్య గుణాలు ప్రాప్తి అవ్వడమే శ్రేష్టమైన ప్రభు ప్రసాదం. అన్న, బాబా లవ్లీ స్థితిని అనుభవం చేయండి అని చెప్తున్నారు. ఎవరు మనకు ప్రియంగా ఉంటారో వారిని స్మృతి చేసే అవసరం లేదు. వారి స్మృతి స్వతహాగానే వచ్చేస్తుంది కదన్నా. కేవలం హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. సత్యమైన నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. మేరా బాబా ప్యారా బాబా అని అంటున్నారు కదా. ప్రియమైన వారిని ఎప్పుడూ మర్చిపోలేము. నిస్వార్థమైన ప్రేమ ఒక్క తండ్రి ద్వారా తప్ప ఏ ఇతర ఆత్మ ద్వారా లభించదు. అందువలన ఎప్పుడు స్వార్థంతో స్మృతి చేయకూడదు. నిస్వార్థ ప్రేమలో లవలీనమై ఉండాలంట. సరే అన్నా, ఓం శాంతి. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మురళీ డిస్కషన్ విన్నారు కదా. మరి ఈ రోజు బాబా మురళీలో జ్ఞానం పాయింట్స్ ఏమేం చెప్పారో వాటన్నిటిని నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ రోజు ఏం స్వమానం పెట్టుకున్నారో దాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. దాన్ని నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం, సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా